అందరికీ నమస్కారం. ఈ రోజు మనం కిడ్నీ వ్యాధుల గురించి మాట్లాడుకుందాం. కిడ్నీ వ్యాధులు రెండు రకాలు. ఒకటి దీర్ఘకాల కిడ్నీ వ్యాధులు, దాన్ని సికేడిఎస్ అంటారు. ఇంకొకటి ఏకేఎన్స్ అంటారు, అక్యూట్ కిడ్నీ ఇంజరీ. ఏ విధంగా మనం కిడ్నీ ఫెయిల్యూర్ అనే పదం ఎప్పుడు వింటూ ఉంటాం. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే డయాలసిస్ రిక్వైర్మెంట్ ఉంటుంది అని వింటూ ఉంటాం. కానీ క్రానిక్ కిడ్నీ డిసీజెస్, సికేడి, దీర్ఘకాల కిడ్నీ వ్యాధులు అనేవి నెమ్మదిగా వచ్చి చాలా సంవత్సరాలు తీసుకుంటాయి కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్లే ముందు. అదేవిధంగా అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని అంటారు. అక్యూట్ కిడ్నీ ఇంజరీ వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరగచ్చు. మామూలుగా ఏంటంటే 6 వారాల లోపల జరిగేదాన్ని మనం అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని అంటాం. అక్యూట్ కిడ్నీ ఇంజరీలో ఏమి జరగచ్చు. సపోజ్ మనకి ఏ విధంగా జ్వరము, జలుబు, దగ్గు వస్తాయో పోతాయో, ఇదే విధంగా అక్యూట్ కిడ్నీ ఇంజరీ కూడా ట్రీట్మెంట్ చేసినచో మనకి 80 నుంచి 100% వరకు కిడ్నీస్ రికవరీ అనేది జరగచ్చు అనమాట. అక్యూట్ కిడ్నీ ఇంజరీ దేని వల్ల జరగచ్చు, అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఈరోజు డిస్కస్ చేసుకుంటాం. అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనేది ఎందుకు వస్తుంది అంటే, సపోజ్ వాంతులైనా, లూజ్ మోషన్స్ అయినా, సపోజ్ వేరే అవయవాలు కిడ్నీ మీద వాటి యొక్క భారం పడినప్పుడు, సపోజ్ లివర్ ఉంది, లివర్ యొక్క భారం పడినప్పుడు హెపటోరైనల్ సిండ్రోమ్ అని అంటారు. అదేవిధంగా గుండె యొక్క భారం పడినప్పుడు కార్డియోరైనల్ సిండ్రోమ్ అంటారు. ఈ విధంగా భారం పడినప్పుడు మనకు జరుగుతుంది చూసారా, దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని అంటారు. అక్యూట్ కిడ్నీ ఇంజరీ వచ్చినప్పుడు ఇమీడియట్ గా ట్రీట్మెంట్, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో కిడ్నీ రికవరీ అనేది 80 నుంచి 100% వరకు జరుగుతూ ఉంటుంది. దీనికి మన కిడ్నీ బయాప్సీ అనేది కూడా అప్పుడప్పుడు అవసరం పడవచ్చు. క్రానిక్ కిడ్నీ డిసీజ్, షుగరు లేకపోతే హై బీపీ, వీటి వల్ల దీర్ఘకాలికంగా కిడ్నీ మీద డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చేది క్రానిక్ కిడ్నీ డిసీజ్, సికేడి. ఈ సికేడి వల్ల ప్రజలు నెమ్మదిగా డయాలసిస్ స్టేజ్ రీచ్ అవుతారు. కిడ్నీ వ్యాధి ఒక లక్షణాలు ఏంటంటే మూత్రంలో నురగ రావడం కానీ, మూత్రంలో రక్తం రావడం కానీ, లేదంటే కాళ్ళు వాపులు రావడం కానీ, ఆకలి లేకపోవడం కానీ, ఆకలి తక్కువగా ఉండటం కానీ, ఏది తిన్నా వాంతులు రావడం కానీ, ఇవన్నీ కిడ్నీ వ్యాధి యొక్క లక్షణాలు. అప్పుడప్పుడు ముఖం పొంగు లేకపోతే కాలు పొంగు, ఇవి కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు కిడ్నీ టెస్ట్ ఇంపార్టెంట్? కిడ్నీ టెస్ట్ బేసికల్ గా 3 ఇంపార్టెంట్ టెస్ట్. ఈ 3 టెస్టుల ద్వారా కిడ్నీ వ్యాధి ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఒకటి క్రియాటినిన్ అనే టెస్ట్, బ్లడ్ టెస్ట్. దీని ద్వారా మనం ఈజీఎఫ్ఆర్ కూడా ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం. అలాగే యూరిన్ మైక్రో ఆల్బుమిన్, యూరిన్ లో ప్రోటీన్ శాతం ఎంత పోతుంది అని తెలుసుకోవడానికి. ఇంకోటి అల్ట్రాసౌండ్ అబ్డామిన్. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయడం ద్వారా కిడ్నీ యొక్క పరిమాణం, ఒక సైజు, షేపు, ఏ విధంగా షేప్ ఎలా ఉంది. ఇకో టెక్స్చర్ అంటే కార్టెక్స్ మెడులాని కంపేర్ చేస్తే ఇకో టెక్స్చర్ ఎలా ఉంది అని తెలుస్తుంది. ఈ 3 టెస్టులు చేయించుకోవడం ద్వారా మన కిడ్నీ వ్యాధి ఉందో లేదో అని తెలుస్తూ ఉంటుంది. ఎందుకు ఈ 3 టెస్టులు ఇంపార్టెంట్ అంటే, క్రియాటినిన్, మనం అందరం చెప్పేది క్రియాటినిన్ టెస్ట్ అనేది పెరిగే ముందు 50% కిడ్నీ యొక్క పనితనం ఆల్రెడీ పోయి ఉంటుంది. అందుకే 3 టెస్టులు వేగంగా చేయించుకుంటే, డయాబెటిక్ కానీ హైపర్ టెన్సివ్ కానీ చేయించుకుంటే అంత వేగంగా మన కిడ్నీ ప్రాబ్లం మనం గుర్తించవచ్చు. సో ఆ పర్టికులర్ ట్రీట్మెంట్ అనేది మనం ఇమీడియట్ గా స్టార్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.